ఈరోజు మన పాఠం గాలికి తిరిగే మనిషికి గాలి నేర్పే గుణపాఠం. గాలికి తిరిగే మనిషి అంటే గట్టిగా గాలేస్తే తిరిగిపోతాడని కాదు. గాలికి తిరిగే మనిషి అంటే మీ అందరికీ తెలుసు, ఏ పని లేకుండా ఖాళీగా ఉండి ఏమీ చేయకుండా ఉంటాడు చూసారా, వాళ్ళని ఏమంటారు? ఊరికే గాలికి తిరుగుతున్నాడు అంటే సమాజం దృష్టిలో ఏ పని చేయని వాడు, ఏమీ సంపాదించినవాడు, ఊరికే తిరిగేవాడు గాలికి తిరుగుతున్నాడు అంటారు. సమాజం ఇచ్చే వివరణ వేరు, దేవుడిచ్చే వివరణ వేరు. ఎవరు మంచోళ్ళు, ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు జ్ఞానులు అని సమాజం అంటదంటే శుభ్రంగా సంపాదించుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ప్రతి క్షణం కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? జ్ఞాని అంటారు. ఏమీ చేయని వాడిని గాలికి తిరుగుతున్నాడు అంటారు. నిన్నే ఒక అతను చనిపోయాడు, రామోజీరావు. అతన్ని గాలికి తిరిగేవాడు అంటారా, గాలికి తిరిగాడు అంటారా? బిజినెస్ మ్యాన్ అంటే చాలా తెలివైనవాడు, ఆదర్శవంతుడు అని ఇప్పుడు పొగుడుతున్నారు. పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఇంటింటికి తిరిగి అమ్ముకుంటూ ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. సుమారుగా 1650 ఎకరాలు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్. ఎన్ని ఎకరాలు? 1650 ఎకరాలంటే ఎంత ఉంటుంది? అది కూడా హైదరాబాదులో. పచ్చళ్ళ వ్యాపారం ఇంటింటికి తిరిగి చేసేవాడు అంత సంపాదించాడంటే అతను ఏమంటారు? తెలివైనవాడు, జ్ఞాని. ఆ తర్వాత అన్నదాత అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఈనాడు వార్తాపత్రిక, అలాగే ఈనాడు ఈటీవీ ఛానల్స్, అలాగే సినిమాలు తీశాడు. ఆ తర్వాత ఎన్నో బట్టల షాపులు, ఆ తర్వాత ఫిల్మ్ సిటీ, చిట్ ఫండ్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ, ఇలాగా చాలా చేశాడు. అతను బిజీ బిజీ బిజీ, గాలికి తిరగలేదు అతను అంటారు. అందుకే అతనికి పద్మవిభూషణ్ ఇచ్చారు. ఇదంతా సమాజం అనుకుంటుంది. కానీ గాలికి తిరిగే మనిషి అంటే ఎవరంటే ఉద్యోగాలు చేసుకోకుండా, ఏమి సంపాదించకుండా తిరిగేవాడు కాదు. భూమి మీద మనిషి ఎందుకు పుట్టాడంటే, మరొక లోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఒకటి సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? పరలోకాన్ని సంపాదించుకోవాలి, పరలోకంలో స్థలం సంపాదించుకోవాలి. కొంచెం బేస్ పెట్టాలి. అలాగే పరలోకంలో మనకంటూ కొంత ధనం సంపాదించుకోవాలి. ఇవి విన్నాం కదా ఇంతకుముందు. మీ కొరకు పరలోకంలో స్థలాలు ఉన్నాయి, మీ కొరకు పరలోకంలో ధనం సమకూర్చుకోండి. ప్రతి మనిషికి దేవుడిచ్చిన పనిది. ఏం పని? మానవ కోటికి ఇదే విధి అన్నాడు ప్రసంగి గ్రంథంలో. విధి అంటే అర్థం ఏంటి? విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి చెందాడు అంటారు. ఏ నిర్వహణ అంటే? విధి నిర్వహణ అంటే డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోడు అంటే విధి అంటే డ్యూటీ, పని. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడిచ్చిన పని ఏంటంటే, మీరిక్కడ కొంత ఆయుష్కాలం, కొన్ని సంవత్సరాలు బ్రతికి పరలోకం కోసం సంపాదించుకోండి. అంటే మనం సంపాదించుకోవడానికి వచ్చాం ఇక్కడికి, పని చేసుకోవడానికి. ఏ పని? పరలోకాన్ని, పరలోకంలో ధనాన్ని, పరలోకంలో ఆస్తి స్థలాలని. ఈ డ్యూటీ కాకుండా మనిషి బతుకుతున్నాడు అనుకోండి, అతన్ని ఏమంటారు? గాలికి తిరిగే మనిషి. ఆడు కలెక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, సీఎం అయినా పరలోకాన్ని సంపాదించుకోవటానికి దేవుడిచ్చిన పని చేయకుండా ఎంత బిజీగా ఉన్నా ఆడెవరు? గాలికి తిరిగే మనిషి. ఇప్పుడు రామోజీరావు ఎవరు? టీవీ ఛానల్లో పూటే అతనంత తెలివైనడు, మేధావి లేడంటారు. కానీ గాలికి తిరిగాడు పాపం. ఎలా చెప్పగలం గాలికి తిరిగాడని? పైసా సంపాదించుకోలేదు, టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు. వీటితో పచ్చళ్ళు అమ్ముకుని, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ సంపాదించుకుని, చిట్ ఫండ్స్ కంపెనీలు పెట్టి,
ఎన్నో వ్యాపార సంస్థలు పెట్టి ఇదంతా టైం వేస్ట్. ఎందుకు టైం వేస్ట్? ఎంత బిజీగా ఉన్నాడు కదా నిన్నటి వరకు, సడన్గా చచ్చిపోయాడు. ఏం పట్టుకెళ్ళాడు? ఒక పచ్చళ్ళ డబ్బా పట్టుకెళ్ళాడా? ప్రియా పచ్చళ్ళు. పోనీ ఒక ఎకరం పట్టుకెళ్ళాడా? అసలు ఏదైనా పట్టుకెళ్ళాడా? మరి ఇప్పుడు వరకు చేసింది ఏంటి? గాలికై ప్రయాసపడ్డాడు. అసలు సంపాదించుకోవడం మానేశాడు. అసలుదంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత పరదేశులు అతనికి నిలబడటానికైనా ప్లేస్ ఉందా? ఉండనివ్వడు. అక్కడ రానివ్వరు. అక్కడికి పరలోకంలో పరదేశంలోకి రానివ్వరంటే పరలోకం రానిస్తారా? అక్కడ పోనీ ఏవైనా అతనికి ఏమైనా అవకాశం ఉందా? నీటి చుక్కలు కూడా. ఎందుకంటే అసలు సంపాదించుకోవడం మానేశాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుంచి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే ఎలా పోతాడంట? ఎలాగైతే వచ్చాడో, అది రామోజైనా మనమైనా ఎవరైనా అలాగే పోతాడు. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏది చేత పట్టుకుని 1650 ఎకరాలు పట్టుకెళ్ళాడు. ఏమైనా సెంటు భూమి కూడా పట్టుకెళ్ళలేదు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన ఏ లాభం లేదు. అస్సలదే సంపాదించుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం. ఎంతకే నేను చెప్పేది ఏంటంటే, చాలా సంవత్సరాలు బ్రతికాడు. ఇన్ని సంవత్సరాలు అతను ఏం చేశాడు? టైం వేస్ట్, గాలికి తిరిగేశాడు. ఉషోదయ మూవీస్ అన్నాడు, ఈనాడు ఛానల్స్ అన్నాడు, రాజకీయాల ద్వారా తిరిగాడు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? టైం వేస్ట్, గాలికి తిరిగేశాడు. దేవుని దృష్టిలో టైం వేస్ట్ చేశాడు. సంపాదించుకోవాల్సింది సంపాదించుకోలేకపోయాడు. టైం అయిపోయింది. విదేశాలు వెళ్తారు మన వాళ్ళు, ఇండియా నుంచి గల్ఫ్కి. నిన్నే శ్రీని వచ్చాడు. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎందుకు వెళ్తారు అక్కడికి? ఒక 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి వెళ్తారు. అక్కడుండి బతకడం కోసమా? ఏదో ఆ 2 సంవత్సరాలు తిండి కోసం వెళ్తారా? అక్కడ ఉండడానికి కాదు. మళ్ళీ దేశం వచ్చేసి ఇక్కడ బతకడం కోసం అక్కడ సంపాదించుకుంటారు. పరలోకం నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చాం, కొన్ని సంవత్సరాలు ఉండడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఎంతకి ఇక్కడ ఏదో వద్దరిద్దామని కాదు, పరలోకం వెళ్ళడానికి, ఇక్కడ సంపాదించుకోవడానికి వచ్చాం. అలా దుబాయ్ వెళ్ళిపోయి, ఖత్తర్ వెళ్ళిపోయి ఊరికే రోడ్లంటే తిరుగుతున్నాడు అనుకోండి, ఈ 2 సంవత్సరాలు కూడా ఏమంటారు దాన్ని? గాలికి తిరుగుతున్నాడు. అసలు ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు భూమి మీద మనుషులు కలెక్టర్ అయిపోయాడు అనుకోండి, బా ఎంత తెలివైనోడండి, అంత మేధావి, అసలు టైం వేసాడు అని మనం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడు? పాపం గాలికై ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే ఇదేమి మొన్నటి వరకు జగన్ సీఎం ప్రయాసపడ్డాడు, అందరినీ తలల మీద ముద్దులెట్టుకుని తిరిగాడు. ఉందా? ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, ముసుముసులను నవ్వుకుంటున్నాడు. ఇది స్టాండర్డా? ఈ ప్రయాస ఏదో ఉండదు. ఇంతకీ పరలోకం కోసం నువ్వేం పని చేస్తున్నావు, ఎంత సంపాదించుకున్నావు, ఇది చేసేవాడే అసలైన ఉద్యోగి, అసలైన మేధావి. అతనికి ఇవ్వాలి పద్మభూషణం. ఈ భూమి మీద వదిలేసి పనికిరాని వాటి కోసం ప్రయాసపడుతున్నవన్నీ ఏమంటారు? గాలికై ప్రయాసపడతాడు. ఇప్పుడు అర్థమవుతుందా? గాలికి తిరిగే మనిషి అంటే ఎవరో? దేవుడు పని చేయకుండా, దేవుడు కోసం బ్రతకకుండా, దేవుడు సంబంధించిన పనుల్లో సంపాదించుకోకుండా నువ్వెంత బిజీగా ఉన్నా నువ్వెవరు? గాలికి తిరిగే మనిషి. అలాంటి గాలికి తిరిగే మనుషులకి గాలి నేర్పుతున్న గుణపాఠం. అందుకే గాలి కోసం కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకు గాలి కోసం మనం నేర్చుకుంటున్నాం అంటే, క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ గాలి కోసం తెలుసుకోవాలి. ముందు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దము వినుదువే గాని ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు.
ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఎలాగున్నాడు? దేనికోసం చెప్పాడు? ముందు గాలి కోసం చెప్పాడు. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు ఎలా ఉన్నాడంట? గాలిలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అంటే ఎవరు? క్రైస్తవులు. మనం ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో, ముందు తల్లి గర్భంలో జన్మించాం, ఆ జీవితం పాపమని ఒప్పుకొని చంపేసి బాప్తీసం ద్వారా ఆత్మ మూలంగా జన్మించాం. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన వారంతా ఎలా ఉన్నారంట? దేంతో పోల్చాడు? గాలిలాగే ఉన్నారు. అంటే క్రైస్తవులు గాలి లాంటి వారు అన్నాడు. మనం గాలి లాంటి వారు అని దాని అర్థం తెలియాలంటే ముందు మనం దేనికోసం తెలియాలి? గాలి కోసం తెలియాలి. అప్పుడు గాలితో మనల్ని ఎందుకు పోల్చాడో అర్థమవుతుంది. మనల్ని గాలితో పోల్చాడు కాబట్టి ముందు గాలి కోసం తెలిస్తే అప్పుడు మనల్ని గాలితో ఎందుకు పోల్చాడో, నిజంగా ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గాలి కోసం తెలుసుకుందాం. గాలి అనగానే పంచభూతములలో ఒకటిది. పంచభూతాలు ఎన్ని? 5. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ 5 ఈ 5 ముఖ్యమే మనిషి బతకడానికి. అందులో ప్రాముఖ్యమైనది గాలి. దానికోసం ఆలోచిద్దాం. గాలి ఎలా పుడుతుంది? ఏమన్నా గాలి ఎలా పుడుతుంది? ఇది కనబడదు. సైన్స్లో ఏం చెప్తారంటే చెట్లు నుంచి పుడుతుందంట గాలి. ఆక్సిజన్ ఎలా పుడుతుంది? చెట్ల ద్వారా పుడుతుంది. చెట్లు ఎందుకే నాటండి? గాలి సమృద్ధిగా ఉంటుందండి. కానీ గాలి చెట్ల నుంచి రాదు. గాలి పుట్టుక చెట్ల వల్ల కాదు. ఎందుకంటే గాలి వేస్తే చెట్లు ఊగుతాయి తప్ప చెట్లు గాలిని పుట్టించవు. పెద్ద పెద్ద ఎడారులు ఉంటాయి, ఎడారిలో గాలి వేస్తుంది. ఇదే వేస్తుంది. ఎందుకు? అక్కడ చెట్లు ఏమైనా ఉంటాయి? వేల ఎకరాల్లో ఏ చెట్టు లేకపోయినా విపరీతమైన గాలి వస్తుంటుంది. సముద్రం నీటిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది. అంటే గాలి చెట్లు వలన పుట్టదు. మరి ఎలా పుడుతుంది? హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఎఫ్రాయిము తన సహోదరులలో అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి. చాలండి. ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టిస్తే వచ్చింది గాలి. చెట్లు కాదు, శాస్త్రవేత్తలు కాదు. యెహోవా పుట్టించు అంటే గాలి పుట్టుక దేవుడు వల్ల జరిగింది. ఓకే. గాలిలో ఏముంటాయి? గాలి అంటే మనకి కంటికి కనబడకపోయినా గాలి అని చిన్నగా అంటాం, కానీ గాలిలో చాలా ఉంటాయి. అందులో ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ వాయువు ఉంటుంది, అంటే నత్రజని అంటారు, హీలియం అనే ఒక వాయువు ఉంటుంది, మిథేన్ అనే ఒక వాయువు ఉంటుంది, ఆ తర్వాత నీటి ఆవిరి ఉంటుంది. నీటి గాలిలో కూడా ఏముంటుంది? వాటర్ పర్సంటేజ్ ఉంటుంది. అలాగే ధూళి కణాలు ఉంటాయి నీటిలో, గాలిలో. అంటే ఇవన్నీ గాలిలో ఉండే, ఏం చెప్పాను? ఆక్సిజను, నైట్రోజను, కార్బన్ డైఆక్సైడు, హీలియం, మిథేన్, నీటి ఆవిరి, ఆ తర్వాత బ్యాక్టీరియా. మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ధూళి కణాలు. వీటన్నిటిని మోసుకుంటూ తిరుగుతుంది గాలి. ఇవన్నీ అవసరమే, మనుషులకి అవసరమే, జంతువులకి, పక్షులకి, చెట్లకి. ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ చెట్లకి అవసరం. అంటే గాలి ఇన్నిటిని మోసుకుంటూ తిరుగుతుంటుంది. అందుకే బైబిల్లో గాలి కోసం ఏమన్నారంటే, యోబు గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం, గాలికి ఎంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు. అంటే గాలి ఏముంది? గాలి బరువుగా ఎందుకు ఉంటుంది అంటే ఇందుగా ఉంటుంది. అందులో ఎన్ని ఉన్నాయి? చాలా వాయువులు ఉన్నాయి కాబట్టి. సరే, బైబిల్ శాస్త్రానికి అతీతమైన బుక్ అంటాం. అందుకే క్రీస్తుశకం 1662లో రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త గాలికి బరువు ఉందని కనిపెట్టాడు. ఇప్పుడు క్రీస్తు శకం 1662, క్రీస్తు పుట్టిన తర్వాత 1600 సంవత్సరాల తర్వాత కొన్ని ప్రయోగాలు చేసి స్కూల్లో నేర్పిస్తుంటారు. ఒక తక్కెటి పెట్టి ఈ పక్కన గాలి బెలూను, ఈ పక్కన గాలి బెలూను కడతారు.
సైన్స్లో హై స్కూల్లో నేర్చుకున్నాం. ఒక పక్క బెలూన్ని పిన్నుతో సూది పిన్నుతో పొడిస్తే ఆ బరువున్న గాలి ఉన్న బుడగ కిందకు తూగుతుంటుంది. దాన్ని బట్టి ఏం చెప్పారు? గాలికి బరువు ఉంది, ఇది పెద్ద సోది. ఆడు బుడగల పేరు చెప్పలేదు, అందుకే బైబిల్ని కాపీ చేశాడు. గాలికి బరువు ఉందన్న విషయం ఎప్పుడు చెప్పాడు బైబిల్లో? క్రీస్తు పూర్వం. యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇందులో ఉంది. దీన్ని కాపీ చేసేసాడు. నేను కనిపెట్టానని చెప్పాడు. గాలికి బరువు ఉందని కనిపెట్టాను. సరే, శాస్త్రవేత్తలంతా ఆయన గౌరవించారు, ప్రపంచం అంతా. బైబిల్ని కాపీ చేశాడు, అందుకే బైబిల్ చెప్పింది ఇది. మళ్ళీ చదువుతాం చూడండి. గాలికి ఇంత బరువు ఉండవలనని దేవుడే నియమించాడు. ఎందుకంటే గాలి వాయువులన్నీ ఉంటాయి. గాలి ఎలా వ్యాపిస్తుంటుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తిరుగుతుంటుంది? గాలి ఎప్పుడు తిరుగుతుంటుంది కదా. దాన్ని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. అధిక పీడనం నుంచి అల్పపీడనంకి వెళ్తుంటుందని. అధిక పీడనం అంటే ఏంటి, అల్పపీడనం అంటే ఏంటి, ఇవన్నీ చదువుకోలేని వాళ్ళకి పెద్ద అర్థం కావు. అల్పపీడనం అంటే వాతావరణం చల్లగా ఉందనుకోండి, ఆ చల్లగా ఉండే ప్లేస్కి వెళ్తుంటుంది గాలి ఎక్కువ. అప్పుడప్పుడు అల్పపీడనం పట్టిందంటారు చూసారా, అక్కడ గాలి వెళ్ళిపోతుంటుంది ఎక్కువ. వేడి ప్రదేశం ఉందనుకోండి, అక్కడ గాలి పెద్దగా వ్యాపించదు. ఎక్కువ మంది ఒక రూమ్లో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? గాలి వ్యాపించినాక ఎప్పుడైతే వాతావరణం ఇరికిరిగ్గా ఇబ్బందిగా ఉంటుందో అక్కడ గాలి పెద్దగా వ్యాపించదు. దీన్ని దేవుడు కూడా చెప్పాడు. ఒకసారి బైబిల్లో చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున. అంటే గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? ఇప్పుడు ఎలా తిరుగుతుందంటే, గాలి ఎలా తిరుగుతుందని చెప్పాడు బైబిల్లో? తూర్పు నుంచి దక్షిణానికి వెళ్తుంది. భూమి ఎలా తిరుగుతుంది? ఇటు తిరుగుతుంది. గాలి ఇటు తిరుగుతుంది. భూమి ఇటు తిరుగుతుంటే గాలి ఇటు తిరుగుతుంది. అంటే టోటల్గా భూమి అంతా కవర్ చేయాలంటే అలాగే తిరగాలి. మీకు అర్థమైంది ఇప్పుడు కాన్సెప్ట్? భూమి ఎలా తిరుగుతుంటే గాలి ఉత్తరానికి దక్షిణానికి ఇలా రొటేట్ అవుతుంది. అంటే భూమి అంతా కవర్ చేయడానికి దేవుడు పెట్టిన ప్లానింగ్ అది. సరే, బైబిల్ అద్భుతంగా చెప్తుంది. మళ్ళీ చదువుదాం అదే మాట. చాలే. గాలి ఫస్ట్ దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగుతుంది. ఇలా మరలా మరలా తిరుగుతూ తన సంచార మార్గమున, అంటే తూర్పు నుంచి ఉత్తరా నుంచి స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఆ భాషలో వాళ్ళకి అర్థం కావాలంటే దక్షిణం వైపు ఎక్కువ అల్పపీడనం ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఉత్తరం ఎక్కువ వేడి వాతావరణం ఉంటుంది. దాన్నే అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ఆ భాషలో చెప్పారు. దేవుడు డైరెక్ట్ గా చెప్పాడు, దిక్కుల్లో చెప్పేశాడు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఉత్తరం నుంచి వచ్చి దక్షిణకి వెళ్తే ఒక్కొక్కసారి తూర్పు గాలి కూడా వస్తుంటది. తూర్పు నుంచి వస్తాయి గాలి. ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తే ఇది ఆరోగ్యకరమైన గాలి, ఏ ఇబ్బంది ఉండదు. కానీ అప్పుడప్పుడు డైరెక్షన్ మారుతుంది. తూర్పు నుంచి వస్తుంటది. తూర్పు నుంచి వచ్చిందంటే అది చాలా ప్రమాదం అని అర్థం. ఒకసారి బైబిల్ అది కూడా చూద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమట గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి. అంటే ఇప్పుడు ఏ గాలి వచ్చింది? పడమట గాలి వచ్చింది. నిర్గమకాండం 10వ అధ్యాయం 13వ వచనం. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలి విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చి నాశనం చేసే మొత్తం. అంటే తూర్పు గాలి పడమర గాలి వస్తుంటే ఏం జరుగుతున్నాయి? తేడా జరుగుతుంది. ప్రజలకు హానికరమైన జరుగుతున్నాయి. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయం 21వ వచనం. తూర్పు గాలి వారిని కొనుపోగా వారు సమసిపోదురు, అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చేద్దంటే. ఏ గాలిది? సరే, ఊడ్చేద్ది, లేపేస్తుంది, తుఫాన్లాగా వస్తుంటది. ఇవన్నీ తూర్పు గాలి పడమట గాలు. యెషయా గ్రంథం ఇంకో సందర్భం కూడా చూద్దాం. ఇందులో 27వ అధ్యాయం 8వ వచనం. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు గాలికి
దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలి తెప్పించి కఠినమైన తుఫాను చేత. ఏ గాలి ఇది? తుఫానులు రావటం, రోగాలు రావటం, భయంకరమైనది రావటం. ఏ గాలి? తూర్పు గాళ్ళు, పడమట గాళ్ళు. ఆరోగ్యకరంగా ఇప్పుడు రొటేట్ చేయాలంటే ఏ గాలి ఇది? ఉత్తరం నుంచి దక్షిణకి వెళ్ళే. ఇది శాస్త్రవేత్తలకు తెలియదు అంతకి. ఇప్పుడు వరకు చెప్పినవి కొన్ని చెప్పారు కానీ ఇది చెప్పలేరు. ఇదంతా దేవుని ఆధీనంలో జరుగుతున్న ఒక ప్రక్రియ. ఎప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? గాలి కోసం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎందుకు ఇదంతా నేర్చుకుంటున్నాం మనం? గాలి లాంటి వాడే ఎవరు? మనిషి కాదు, క్రైస్తవుడు. ఆత్మ మూలంగా పుట్టినవాడు గాలి లాంటి వాడని గాలితో పోల్చాడు కదా. ఇప్పుడు గాలి వరకు కోసం కొన్ని విషయాలు, ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు గాలి ఏం చేస్తుంది, అసలు దాని పని ఏంటి, ఏమి నేర్పుతుంది అసలు అంటే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, గాలి నిరంతరం పని చేస్తుంది. గాలి ఏం చేస్తుంది? అంతేనా? ఎప్పుడు స్టాప్ లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఒక చోట ఉండదు, తిరుగుతూనే. ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, మానవ జీవితాలే స్తంభించిపోతాయి, ఇంకేం ఉండదు. గాలి ఒక 5 నిమిషాలు ఆగిందా పిట్టలాగా రాలిపోతాం మొత్తం ప్రపంచ జనాభా అంతా. 5 నిమిషాలు చాలా ఎక్కువ అవసలే. అందుకే గాలి ఎప్పుడు పని చేస్తూనే ఉంది, నిరంతరాయంగా పనిచేస్తుంది. 2, ఈ పని చేస్తూ తిరుగుతూ ఏం చేస్తుంది? అనేకులను బ్రతికేస్తుంది, జీవరాశులను బ్రతికేస్తుంది, అనేక ప్రాణుల్ని జీవాన్ని ఇస్తుంది, మనుషుల్ని ఇవన్నీ అందించుకుంటూ, ఆక్సిజను ఇవన్నీ అందించుకుంటూ మనుషుల్ని బ్రతికేస్తుంది. ఇది గాలి చేసే మొదటిది ఏంటి? నిరంతరాయంగా కష్టపడుతుంది, పనిచేస్తుంది. 2, మనుషులందరినీ జీవింపజేస్తుంది, జీవవాయువుని ఇస్తుంది, పక్షులకి బ్రతికేస్తుంది, జంతువులను బ్రతికేస్తుంది, వృక్షాలను బ్రతికేస్తుంది. ఇది గాలి చేసే 2వ పని. 3వ పని ఏంటంటే ఋతుపవనాలు రావడానికి తోడ్పడుతుంది, వాతావరణంలో మార్పులు తీసుకొస్తుంది. ఇప్పుడే కదా ఋతుపవనాలు వచ్చాయంటారు. ఋతుపవనం అంటే ఏంటి? పవనము అంటే గాలే. ఈ ఋతువుల్లో వచ్చే గాలి. ఆ గాలి వస్తేనే కాలం మారుతుంది, వర్షాలు కురవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఋతువులను మారుస్తుంది, వాతావరణం మార్పులకి సహాయపడుతుంది. ఎన్నో పాయింట్ ఇది? 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే గాలి శక్తిని పుట్టిస్తుంది. ఇప్పుడు కరెంటు గాలి వల్ల పుడుతుంది తెలుసా? కర్నూలు సైడ్ వెళ్ళిపోతే ఆ పొలాల్లో పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద రెక్కలతో. విండ్ మిల్స్ అంటారు అట్లా. ట్రైన్లు వెళ్తుంటే అంత అయ్యే కనబడుతుంటాయి. అప్పుడప్పుడు సినిమాల్లో చూసుంటారు మీరు. కర్నూలు అంత అయ్యే, ఎక్కడ చూసినా అవి తిరుగుతుంటాయి అలాగా. అవి చిన్నగా ఉండవు, చాలా పెద్దది. ఆ రెక్కకి వెనకాల ఉంటుంది, వెనకాల ఉంటుంది చూసారు ఇలాగా. అది సుమారుగా 2 లారీలు అంత పొడవు ఉంటుంది. అది అదే అంత ఉందంటే రెక్క ఎంత ఉంటుంది? దూరంగా మనకి చిన్నలా కనబడతాయి, పెద్ద పెద్ద రెక్కలు. అది ఒక 2 గ్రామాలకు సరిపడా కరెంటు అదిలో ఉత్పత్తి అవుతుంటుంది. అక్కడ మళ్ళా ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఉంటాయి ఒక్కొక్కదానికి. అందులో కరెంటు పుట్టి అనేకులకి, గ్రామాలకి ఉపయోగపడుతుందంటే కరెంట్ ఏది పుట్టేస్తున్నప్పుడు ఎంతకి? గాలి ఆ రెక్కలను తిప్పించడం వల్ల విద్యుత్ పుడుతుంది. అంటే గాలికి శక్తి పుట్టించే లక్షణం ఉంది. గాలి విద్యుత్ శక్తిని పుట్టిస్తుంది. అలాగే గాలి ఎన్నో పాయింట్ ఇది? 5వ పాయింట్, మండిస్తుంది. గాలి ఏం చేస్తుంది? మంట రావాలంటే ఏముండాలి? అప్పుడప్పుడు ఊదేవారు కదా పొయ్యిలు. ఆ ఊతున్నామంటే ఆ గాలికి ఆక్సిజన్ వెళ్తుంటుంది. గాలి లేకపోతే మండదు ఏదైనా. ఇప్పుడు గ్యాస్లోంచి పొయ్యి వస్తుంది, ఒక గొట్టం వస్తుంది గ్యాస్ బండ్ నుంచి పొయ్యికి. ఆ గొట్టం వచ్చినప్పుడు మంట అనే వెంటనే పైన మంట వస్తుంది. గ్యాస్ ఉంది కాబట్టి మండుతుంది పైన. ఆ మంట ఆ గొట్టంలోంచి గ్యాస్ బండ్లోకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అదే గ్యాసే కదా. ఇక్కడ గ్యాస్ మంట వచ్చినప్పుడు అది డైరెక్ట్ గొట్టంలోకి వెళ్ళిపోయి గ్యాస్ బండ పేలొచ్చు కదా. ఎందుకు వెళ్ళదు? ఎందుకు వెళ్ళదంటే అందులో ఆక్సిజన్ లేదు, గాలి లేదు.
గాలి ఉంటేనే మండుతుంది. ఏ మంట రావాలన్నా గాలి ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. అందుకు అప్పుడప్పుడు బంకుల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర, సినిమా హాల్ దగ్గర ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కడున్నా సరే కొన్ని సిలిండర్లు పెడుతుంటారు. ఏ సిలిండర్ అయ్యి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అందులో, ఆక్సిజన్ ఉండదు. ఇప్పుడు మంట ఆర్పాలంటే ఏం కావాలి? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కొట్టాలి, ఆక్సిజన్ కొడితే పెరిగిపోతుంటుంది, రివర్స్లో కొట్టాలన్నమాట. అందుకే అవి పెడుతుంటారు అక్కడ. అంటే మండించాలంటే, మంట పుట్టాలంటే ఏముండాలి? గాలి ఉండాలి. గాలి లేకపోతే మంట రాదు. గాలి నిరంతరము పనిచేస్తుంది. రెండో పాయింట్, అనేకులకి జీవాన్ని ఇస్తుంది. మూడో పాయింట్, ఋతుపవనాల మార్పుకి, కాలాల్లో మార్పుకి రావడానికి పనిచేస్తుంది. 4, శక్తిని పుట్టిస్తుంది. 5, గాలి మంటను రేపు మండిస్తూ ఉంటుంది. ఇక 6వ పాయింట్ చెప్తాను చూడండి. గాలి వినడానికి ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది. ఇప్పుడు మనం నా మాటలు మీరు అంటున్నారంటే శబ్ద తరంగాలు ఎందులో ప్రయాణిస్తాయి? గాలి ద్వారానే ప్రయాణిస్తాయి. అంటే ఒకరు సంభాషణ, మాటలు వినాలంటే, సంగీతం వినాలంటే, ఏది వినాలన్నా శబ్దం పుట్టాలంటే గాలి ఉండాలి. గాలి లేకపోతే ఈ కమ్యూనికేషన్ ఆగిపోతుంటుంది, శబ్ద తరంగాలు ఆగిపోతుంటాయి. ఇది గాలి వల్ల జరుగుతుంది. అలాగే గాలి వర్షాలు రావడానికి, వర్షాలు పుట్టాలంటే గాలి ఎలా తోడ్పడుతుంది? సూర్యరశ్మి ద్వారా సముద్రాలు మరిగి ఆవిరి పైకి లేస్తే, ఈ ఆవిరిని పట్టుకోవాలంటే రెడీగా ఉండాలి, మేఘాలు ఉండాలి. మేఘాలు అక్కడికి రావాలంటే ఏం తీసుకురావాలి? గాలి ఆ మేఘాలని తీసుకొచ్చి రెడీగా ఉంచాలి. ఎప్పుడైతే ఆ మేఘాల్లో వర్షం నిండిందో దాన్ని మరలా అక్కడే కురిసేసింది అనుకోండి, సముద్రంలోనే ఉపయోగం ఉంటుంది. అక్కడే ఆవిరైపోయి అక్కడే కురిసేసింది అనుకోండి, మళ్ళీ అట్లని గాలే నెట్టుకొచ్చి భూమి అంతటినే తడిపేలాగా గాలి చేస్తుంటుంది అంతా. అంటే వర్షాలు కురవడానికి గాలి తోడ్పడుతుంది. ఇక చివరిది, కాలుష్యాన్ని నివారిస్తుంటుంది. గాలి ఏం చేస్తుంది? చెడు వ్యర్థాలన్నీ పోవాలంటే ఫ్రెష్గా గాలి అయ్యేది. ఇప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్స్ ఎన్ని ఉంటాయి సరే, ఒక్కసారి గాలి కొట్టింది అనుకోండి, అమ్మయ్య ఫ్రెష్ ఉందరా. అంటే కాలుష్యాన్ని నివారిస్తుంటుంది. ఇప్పుడు గాలి పనులన్నీ చేస్తే ఇవే క్వాలిటీస్ ఎవరిలో ఉండాలి? ఇప్పుడు మన దగ్గరికి వచ్చాను మళ్ళీ యోహాను సువార్త 3:8 గాలి తనకి ఇష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును గాలిలాగే ఉన్నాడు, దానిలాగే పనిచేస్తున్నాడు అని. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నారో, ఆత్మ మూలంగా జన్మించారో, ఎలా ఉండాలన్నమాట? మనం గాలిలా ఉండాలి. అలా ఉన్నామో లేదో ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఫస్ట్ పని ఏంటి? గాలి నిరంతరము పని చేస్తుంది. దేవుడు తనకిచ్చిన పనిని నిరంతరం చేస్తుంది. పని చేయలేదా మనం బతకం. ఇప్పుడు క్రైస్తవులైన మనకి దేవుడు పని ఇచ్చాడా, పని ఇవ్వలేదా? ఏం పని ఇచ్చాడు? తినడం ఒక పని, పడుకోవటం ఒక పని. దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నన్ను ప్రచురించండి అన్నది. గాలి తనకిచ్చిన పని ప్రతిరోజు చేస్తుంది క్రమం తప్పకుండా. మనకిచ్చిన పని, దేవుడు మనకిచ్చిన పని క్రమం తప్పకుండా చేస్తున్నారా? ఆత్మ మూలంగా పుట్టినవాడైతే చేస్తాడు. అదే కదా అన్నాడు అక్కడ. మనలో ఎంతమంది దేవుని పని చేస్తున్నాం? ఎంతమంది దేవుని కార్యక్రమాల్లో ముందుకు వస్తున్నారు, దేవుని పనులు చేస్తున్నారు? ఆత్మ మూలంగా పుట్టినవాడైతే ఆ పనిలో ఉంటాడు. దేవుని పనిలో ఉండట్లేదంటే అర్థం ఏంటి? గాలికి తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? గాలికి తిరగటం అంటే ఉద్యోగాలు చేసుకుంటున్నావు, అన్నీ చేసుకుంటున్నావు, నీ చాలా బిజీగా ఉంటున్నావు, దేవుని పని మాత్రం చేయట్లేదు. దీన్ని ఏమంటారు? గాలికి తిరగడమే. గాలి తన పని, తనకిచ్చిన పని చక్కగా చేస్తుంది, దేవుడు ఇచ్చిన పని. క్రైస్తవులుగా మనకిచ్చిన పని మనం చేస్తే ఆత్మ మూలంగా పుట్టినట్టు. మనం ఆత్మ మూలంగా పుట్టినవాడు ఎవరైనా సరే అదే చేస్తాడు. మనం చేయట్లేదంటే అర్థం ఏంటి? మనం తిరుగుతున్నామో తిరగట్లేదా? గాలి కంటిన్యూగా పనిచేస్తుంది, తిరుగుతుంది. మనం తిరుగుతున్నాం, తిరగట్లేదా?
గాలి దేనికోసం తిరుగుతుంది? దేవుడు పని కోసం తిరుగుతుంది. దేవుడు దానికో బాధ్యత. మనం దేనికోసం తిరుగుతున్నాం? పశువతి ఫంక్షన్కి తిరుగుతాం, దిన కార్యక్రమాలకి తిరుగుతాం, పుట్టినరోజు ఫంక్షన్లకు తిరుగుతాం, పెళ్ళిళ్ళకి తిరుగుతాం, రాజకీయ కార్యక్రమాలకు తిరుగుతాం, మన పనుల కోసం తిరుగుతాం, ఇంకా ఏ పిప్పుడిని వస్తే తిరుగుతాం, కడుపులో నొప్పి వస్తే తిరుగుతాం, మోషన్స్ పట్టుకుంటే తిరుగుతాం, ఎలక్షన్లో తిరుగుతాం. ఇంకా దేవుడి పని కోసం తిరుగుతున్నారా? గాలితో పోల్చేటంటే క్వాలిటీస్ ఉండాలి మనకి. ఆత్మమూలంగా పుట్టినవాడు అలాగే ఉంటాడంటే అది పాపం దేవుడిచ్చిన పని కోసం తిరుగుతున్న రోజు. నువ్వు దేనికోసం తిరుగుతున్నావు? పనికి రాని వాటి కోసం తిరుగుతాం. అలాగని మనం బ్రతకటాని కోసం ఏమి చేసుకోవద్దు అనట్లేదు. అసలు బ్రతికేది దేనికోసం? దేవుని పని కోసం. అసలు అది కదా. స్కూల్కి వెళ్ళేది ఎందుకోసం? చదువుకోవటం కోసం. నువ్వు సీరియస్గా స్కూల్కి వెళ్ళిపోతున్నావు, సీరియస్గా క్యాజరేజ్ పట్టుకుపోతున్నావు, సీరియస్గా తినేస్తున్నావు, ఎందుకు చదవట్లేదు అనుకోండి. మరి ఆ చదవనప్పుడు ఎన్ని ఎందుకు ఎంత సీరియస్గా చేయటం? అమ్మ టై పెట్టావా, అమ్మ షూ రెడీ చేసావా, ఇవన్నీ ఎందుకు? చదువుకోవటం అసలు మానేసి ఎన్ని మీదే దృష్టి పెట్టామనుకో ఎవడన్నా మంచోడు అంటారా? ఇక్కడ మనం బ్రతికేది దేవుని పని కోసం. అది అసలు మానేసి నువ్వు ఇందులో బిజీ అయిపోయావు అనుకో, రామోజీరావు లాగా ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? ఇప్పుడు పాపం అతనికి నీటి చుక్కలు కూడా దొరకని. అందుకే మన జీవితంలో ఎక్కువ శాతం దేనికోసం తిరగాలి? దేవుని పనుల కోసం తిరగాలి. ఇది మనకి ఇచ్చిన డ్యూటీ. డ్యూటీ మానేసి నీకు ఇష్టం వచ్చిన తిరిగావు అనుకో, నువ్వు లక్షలు సంపాదించినా దేవుని దృష్టిలో బఫూన్ గడివే. ఎందుకో ఎవరికి ఉపయోగం? తర్వాత ఏం పని చేస్తుంది గాలి? అనేకులకి ఆక్సిజన్, ప్రాణవాయువు వేస్తుంది. ఊరికనే తిరగట్లేదు అది, ఇవన్నీ మోసుకుంటూ తిరుగుతుంది. జంతువులకి, పక్షులకి, చెట్లకి కార్బన్ డైఆక్సైడ్ అందిస్తుంది. ఇవన్నీ గాలి తిరుగుతుందంటే అన్నీ మోసుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు మనం తిరగాలి, ఏం మోసుకుని తిరగాలి? ఇదిగో 66 పుస్తకాల్లో ఆత్మలను బతికించే జీవవాక్యం ఉంది. ఇందులో జీవజలం ఉందా లేదా? ఆత్మక ప్రాణవాయువు ఇది, ఆక్సిజన్. అది పట్టుకుని నువ్వు తిరగాలి. అది పట్టుకుని వెళ్ళాలి సమాజానికి. అది పట్టుకుని మనుషులను బ్రతికించాలి. గాలి మనల్ని బ్రతికేస్తున్నట్టు, వృక్షాలని, జంతువుల్ని బతికేస్తున్నట్టు మనం ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళి బతికించాలి అనేకుల్ని. నాశనానికి జారిపోతున్న దేవుడు ఎవరో తెలియక, ఏ దేవుడు నిజమో తెలియక, ఏ మూఢనమ్మకాలు ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో తెలియక సతమతం అయిపోయి నాశనానికి పోతున్న వీళ్ళందరికీ ప్రాణవాయువు, జీవవాక్యాన్ని పట్టుకుని తిరగాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టి ఖాళీ ఉన్నాడా? ఏం చేసేవాడైనా? ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. ఏదో ఒక ఇంట్లో ఉండిపోయావు, పనికిరాని వాటి కోసం తిరగలేదు. ఆ తిరగటం దేనికోసం తిరిగేవాడు? సువార్త. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, వేరే గ్రామాలకు వెళ్ళిపోదాం రండి అనడం లేదా? యేసుక్రీస్తు వారు, పౌలు గారు వాళ్ళ ఊరికనే లేరు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఖాళీగా చర్చికి వెళ్ళిపోయి కూర్చుని వచ్చేయలేదు. ఈరోజు సంఘాలంతా ఏం చేస్తుంటారు? చర్చికి వెళ్ళిపోయి ఫ్యాన్లు చూసుకుని దానికి వెనక కూర్చుని కునిపాటలు పడిపోయి ఆ కానుక వేసినప్పుడు లేపుతారు, ఎంతో కొంత వేసేసి ఇంటికి వచ్చేసి నేను పరలోకం వెళ్ళిపోతాను. నీకులాగే గాలి అనుకుందనుకో, ఈరోజు తెట్లవారిపేట వెళ్ళి ఆగిపోదాం, రేపు వెళ్దాంలే అంటివారిపేట అనుకుందనుకో, రేపు ఎవడ ఉండడు ఇక్కడ. ఒక చోట ఉండదు, అది రొట్టి తిరుగుతూనే ఉంటుంది. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఒక చోట ఉండిపోయారు. సరే చర్చికి వెళ్ళిపోవడం ఇంటికి వచ్చి, చర్చికి వెళ్ళిపోవడం ఇంటికి వచ్చి, ఇదే మహాభక్తి అనుకుంటారు. చాలామంది చర్చికి వెళ్తే నేను కంటిన్యూగా వెళ్తున్నాను, మహాభక్తుడిని, భక్తురాల్ని. నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఆయన ఏమంటాడు? పోమ్మా అంతే, ఎక్కడికి? నరకానికి పొమ్మంటాడు. గాలిలాగా అనేకులను బతికించాలి. ఎంతోమంది మన కళ్ళ ముందే ఉన్నారు నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా. మరి నువ్వేం చేస్తున్నావు? ఇది రెండోది. అయితే మూడోది చూడండి. మూడోది ఏంటి? ఋతుపవనాలు రావడానికి కాలంలో మార్పు, వాతావరణంలో మార్పు తీసుకొస్తుంది. ఊరికని లేదు, అది మారుతుంది, కాలాలను మారుస్తుంది. సమాజంలో మనం మార్పు తీసుకురావాలి, అదేనా? సమాజంలో పాపం చెడిపోయి నాశనానికి వెళ్ళిపోయినాడు. క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? తీసుకొస్తున్నారు, ఎవరికైనా మార్పు తీసుకొస్తున్నారా? మార్పు తీసుకురావాలంటే ముందు మనం మారాలి కదా. మనం మారితే ఇతరుల్లో మార్పు తీసుకురావచ్చు. యేసుక్రీస్తు వారు మార్చాడా, మార్చలేదా?
ఎంతో మందిని మార్చాడు ఆయన. మారు మనసు పొందారు. ఒక జక్కయ్య మారాడు. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ మారింది. ఒక వేషి మారింది. ఎంతో మంది మారిపోయారు ఆయన మాటలు. గాలిలాగా ఆయన సమాజంలో, గాలి వాతావరణంలో మార్పు తీసుకొచ్చినట్టు ఆయన సమాజంలో మార్పు తీసుకొచ్చాడు. ఒక పౌలు ఎంతో మంది మార్చేశాడు. సువార్త ప్రయాణాలు చేసి గాలిలాగా ఒకలాగా ఒకే చోట ఉండిపోకుండా గాలిలాగా తిరుగుతూ అయిన ప్రయాణాలు, అనేకులకి సువార్త చెప్పటం, ఆ తర్వాత అనేకుల్ని మార్చటం. మనం ఎంతమందిని మార్చాం? అసలు మనం మారామో లేదో చివరి వరకు ఎప్పుడు ఎలా మారిపోతామో తెలీదు. మనమే సరిగా లేదండి, ఇంక ఎదుటోళ్ళకి. అందుకే ఆత్మ మూలంగా పుట్టిన వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉంటాయి. ఎప్పుడు చూసినా నీ స్వార్థం, నీ కోసం, ఏది కాదు మైండ్. అసలు నువ్వు ఎందుకు పుట్టావు ఇక్కడ? దేవుడు పనుల నిమిత్తం పుట్టావు. పరలోకాన్ని నువ్వు అర్హత పొందాలంటే ఇవన్నీ నువ్వు చెయ్యాలి. ఇవి మానేసి పనికిరానివన్నీ మేదేసుకుని తిరుగుతుంటావు. ఒకటే, దేవుని కోసం తిరుగుతూ ఉండాలి. 2, జీవవాక్యాన్ని అనేకులకి అందించాలి. 3, మార్పు తీసుకురావాలి, మారాలని కోరుకోవాలి. కోరుకుంటున్నారు ఎప్పుడైనా? 4, శక్తి, ఎనర్జీ పుట్టిస్తుంది. గాలి ఏం చేస్తుంది? విద్యుత్ శక్తిని పుట్టిస్తుంది. అప్పుడు అది అనేకులకి వెలుగునిస్తుంటుంది. మనం ఎంతమందిలో శక్తిని పుట్టించాం? వాక్యం ద్వారా అనేకుల్లో బలం. నా వల్ల పలానా వాళ్ళు బలపడ్డారని అంటారు సార్ అప్పుడప్పుడు. శక్తి అంటే బలమే కదా. ఆత్మీయంగా మీ మాటలు విని చాలా బలపడ్డానండి. ఆత్మీయంగా మీ మాటలు, వాక్యం విని చాలా చచ్చిపోదాం అనుకున్నాను, బలపడ్డాను. ధైర్యం వచ్చింది ఈ మాటల వల్ల. లేదంటే ఏదో అనుకున్నాను కానీ ధైర్యం వచ్చింది. మన మాటల వల్ల, మనం చెప్పే వాక్యం వల్ల బలపడాలి, ధైర్యం రావాలి. వచ్చిందా మీ మాటలు? ఎవరికైనా బలం వచ్చిందా? మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను అన్న వాళ్ళు ఉంటారా? బలపడటం అలా ఉంచండి. మీ మాటలు మొత్తం వీక్ అయిపోతున్నారా? సరే, కుసించిపోయి కుమిలిపోయి మీ మాటల వల్ల కొంత చచ్చిపోదాం అనుకుంటున్నారా? సరే, ఎలాంటివే ఉంటామని మన మాటలోనే అంటుంటాం. ఎప్పుడు చస్తావో, చచ్చిపో, ఎందుకు బతుకుతున్నావు, చావు చావు చావు, నువ్వే చావు చావు అంటే ఇంకా ఆడేం బలపడతాడు? సరే, మన మాట, దేవుని వాక్యం, ఒక యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎంతమందిని బతికిస్తున్నాయి? బలం వస్తుంది వాళ్ళలో. చచ్చిపోకూడదు, ఇంకా ఆత్మహత్య చేసుకోకూడదు. 5వ పాయింట్ ఏంటి? మంట రేపుతుంది. గాలి ఏం చేస్తుంది? మండిస్తుంది. వాక్యము ద్వారా కూడా మంట వస్తుంది. అవునా కదా? వాక్యము ద్వారా మిమ్మల్ని రేపితిని అంటాడు పౌలు గారు. ఏం చేశాడంట? అంటే రేపటం అంటే ఏవే చేయని దేవుడు అంటే సరిగ్గా తెలియని వాడి కోసం, దేవుడు కోసం చెప్పి ఎప్పుడైతే మంచి మంచి ప్రసంగాలు, మంచి మంచి మాటలు వాళ్ళకి వినిపించామో, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? రేగుతారు. అంటే ఖచ్చితంగా నేను ఏదో చేయాలండి దేవుని కోసం, నేను ఏదో ఒక కార్యక్రమాలు చేయాలండి, నేను ప్రకటించాలండి, నేను దేవుని కోసం డబ్బు ఖర్చు పెడదాం అనుకుంటున్నాను, నేను దేవుడి కోసం ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేస్తాను, మండిపోతాను. చూసారా? ఈ మంట దేనివల్ల పుడుతుంది? దేవుని వాక్యం వల్ల పుడుతుంది. మండి యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తే శిష్యులు ఏం చేశారు? మండారు. అందుకే మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమన్నారు. మిమ్మల్ని చంపేస్తామన్నా సరే, చంపితే చంపుకోండి, మేము మాత్రం ప్రకటించకుండా మానం అంటే వాళ్ళు ఏమైపోయారనమాట? మండారు. ఆ మంట ఎలా పుట్టింది? యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యం వలన. ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరిని మండించారు. ఆ మంట ఇప్పుడు మనలోకి వచ్చిందా? మనం మండుతున్నాం, ఇంతకీ ఆరిపోయామా? మనం మండే వాళ్ళమా, సండే వాళ్ళమా? మండే అంటే సోమవారం కాదు, ఆదివారం ఒక రోజు వచ్చి వెలుగుతున్నారు అనుకోండి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఏం చేస్తున్నారు? ఆరిపోయారు. మళ్ళీ ఎప్పుడు మండుతారు? ఆదివారం వచ్చి మళ్ళీ నేను ఏదో చేయాలండి, ఇచ్చేస్తాను, నాకు మండుతుంది అని. మళ్ళీ ఇప్పుడు అది మనకు పనికిరాని విషయాల్లో మండుతుంటుంది. పక్కింటి వాళ్ళ మీద మండుతుంది, ఎదురింటి వాళ్ళ మీద మండుతుంది. అవునా? చంద్రబాబు మీద మండుతుంది, జగన్ మీద మండుతుంది. ఈ మంటలు ఉంటాయి మనకి. అపవాది చేతలోంచి చాలా మందిని లాగాలి అని దాని మీద మండుతుంది. ఫైర్ రావాలి, నీకు ఫైర్ పుట్టాలి, అగ్ని. ఆ మంట భక్తుల్లో వచ్చింది. అందుకే వాళ్ళు దేంతో పోల్చాడు? గాలితో పోల్చాడు.
గాలి ఏం చేస్తుంది? మండిస్తుంది. ఆ మంటకే మలినాలన్నీ లయమైపోతాయి, కరిగిపోతాయి, శత్రువు పరారైపోతుంటది. నీలో మంట వచ్చిందా? ఒక ఏలియాలో వచ్చిందా మంట? దేవుని ప్రవక్తలను చంపుతున్న యెజెబెలు మీద తిరగబడ్డాడు. దొంగ దేవుళ్ళు తప్పని మొన్న ఒకసారి చెప్పాను కదా, రేగాడు అసలు అతను. తీసుకెళ్ళండి, మీ దేవుడు నిజమా మా దేవుడు నిజమా తేల్చేసుకుందాం. ఆ మంట ఫైర్ ఎందుకు వచ్చింది ఆయనలో? దేవుని వాక్యం. తేల్చేద్దాం రండి. ఒక పొలాల మూట మోపేయండి అక్కడ, నేను పొలాలు మోపేస్తాను. మీరు ఎండిన పొలాలు మోపేసుకోండి, దాని మీద పెట్రోల్ ఏదన్నా వేసుకోండి. నాది పచ్చి పొలాలు వేయండి, దాని మీద నీళ్ళు కూడా వేసేయండి. మీ దాని మీద ఒక ఎద్దు పెట్టండి, నా దాని మీద ఒక ఎద్దు పెట్టండి. మీ దేవుడిని కోరండి ఫస్ట్, దాన్ని మండించి ఇయ్యాలి. మీ దేవుడు అగ్ని వచ్చి దాన్ని ఏం చేయాలి? మండించాలి. అప్పుడు మీ దేవుడు నిజమని ఒప్పుకుంటాను. లేదా నా దాన్ని మండిస్తాను, మీరు మొత్తం నానిపేసుకోండి దాన్ని నీళ్ళేసేసి. నా దేవుడిని అడుగుతాను, నిజంగా నా దేవుడు ఉంటే నిజమైతే ఇది మండుతుంది అన్నాడు. ఛాలెంజ్. అంతే, వేశారు. ఎండిపోయిన పొలాలు వేసి పాపం వేశారు. ఉదయం నుంచి మొదలెట్టారంట. ఎవరికి? ఆ దేవత పేరు బయలు. బైలా 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 అని ఓ 2-3 గంటలు అరిసిన ఆ పొలాల్లాగా ఉన్నాయి, ఎద్దులాగా ఉంది. వీళ్ళకి మాత్రం నీరసం వచ్చింది. ఇంక రెచ్చిపడి అతను ఫైర్ ఆగట్లేదు అతనిలో. పాపం నిద్రపోతున్నట్టున్నాడు మీ దేవుడు. గంట కొట్టండి, లేదంటే జర్నీలో ఉన్నాడేమో, ఇంకా కొంచెం గట్టిగా పిల్లండి. హేళన చేయడం మొదలెట్టాడు. ఎందుకు వచ్చేసింది అతను? ఫైర్. ఇంకా రెచ్చగొడుతున్నాడు. చివరి కాలంలో బ్లేడ్లు ఇచ్చుకుని కోసేసుకున్నారట్టుగా. బయలా వస్తావా చెప్తావా అని. సాయంత్రం అయినా రాలేదు. అప్పుడు ఈయనే ఇంక అది రాదు, ఇప్పుడు చూడండి మళ్ళీ తడిపోన్నాడు ఆ పొలాలని, మళ్ళీ తడిపేశారు. అప్పుడు అడిగాడు, సర్వశక్తుడైన యెహోవా, నువ్వు నిజమని నిరూపించడానికి నేను ఇదంతా చేశాను. ధైర్యాలు మొత్తం బొగ్గైపోయింది వచ్చి. అదో ఫైర్. ఇదంతా దేనికోసం? దేవుడు లేడన్నా, దేవుడు తరపున ఎవడన్నా తప్పుగా మాట్లాడుతున్నా, దేవుడు కోసం, బైబిల్ కోసం ఎవడైనా నోరు పారేసుకున్నా మనలో ఏం కలగాలి? మంట, ఫైర్ పుట్టాలి. మీకేమైనా వస్తుందా? ఎప్పుడన్నా వచ్చిందా? దేవుడే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? యెహోవా ఈరే. మన ఇంట్లో వాళ్ళ మీద ఏం చేసినా ఫైర్ వస్తుంది మనకి, అవునా? నీ భార్యనన్నా, నీ భర్తనన్నా, నీ తల్లినన్నా, నీ చెల్లినన్నా, ఎవరినన్నా వచ్చేది. ఎందుకంటే వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి. దేవుడిని అంటే ఏమీ రావట్లేదంటే నీకేం లేదు, నువ్వు ఆత్మ మూలంగా పుట్టలే, ఏం లేదు అసలు, నీకు ఆ ఫైర్ లేదు నీలో. అసలు ప్రకటించాలి, దేవుని కోసం ప్రకటించాలి. జగన్ కోసం కామెంట్ చేస్తే ఫైర్. అవునా? నా జగన్ అంటావా, మా చంద్రబాబుని అంటావా, మా పవన్ అంటావా? వీళ్ళ ముగ్గురు కంటే నిన్ను పోషించి నీ కోసం ప్రాణం పెట్టి నీకు ఇవన్నీ చేసిన ఆయన కోసం అంత ఫైర్ అవుతావు? సరే, అందుకే మంట నీలో పుట్టాలి, నువ్వు ఇంకొకరిని మండించాలి. ఇది గాలి చేసే పని. ఆత్మ మూలంగా పుట్టినవాడు కూడా. తర్వాత ఇంకేమున్నాయి? గాలి ఏం చేస్తుంది? శబ్ద తరంగాలను తీసుకెళ్ళి ఇంకొకరు చెప్పిన నీకు, నువ్వు చెప్పిన ఇంకొకరికి అందిస్తుంటుంది. గాలి ఈ మాటల్ని వినిపిస్తే నువ్వు ఏ మాటల్ని వినిపించాలి? ఆత్మ మూలంగా పుట్టిన నువ్వు దేవుని మాటల్ని వినిపించాలి. నువ్వు ఒకవేళ చెప్పలేకపోయినా తీసుకెళ్ళే అవకాశం ఉందా లేదా? గాలిలోనే నువ్వు వెళ్లకుండా తీసుకెళ్ళే అవకాశం ఉందా? ఎలాగుంది? వాట్సాప్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. స్వామి గారు వారం అయిన వెంటనే ఈ ప్రసంగాలు రెడీ చేసేస్తున్నాడు ఆయన. దాన్ని ఏం చేయాలి నువ్వు? గాలి ఎలాగైతే ఈ మాటలు ఇంకొకరు తీసుకెళ్తుందో నువ్వేం చేయాలి? షేర్ చేయాలి. చేస్తున్నారా? అది స్టేటస్లు పెట్టుకోవాలి. ఎవడొకరు చూస్తుంటారు, మీకు తెలిసిన వాళ్ళు చూస్తుంటారు, లేదా చేస్తుంటారు. అది లైక్ చేయాలి. ఏదో కామెంట్ చేయమంటున్నా, అది ఇంకో చేస్తే ఇంకొకరు నలుగురికి వెళ్తుందంట. ఇవన్నీ ఎవరు చేయాలి? ఆత్మ మూలంగా పుట్టినవాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి. అదే కదా మన పని, అదే కదా. అది నీకు ఎలాగ అవకాశం ఉన్నా అలా చేయాలి. ఆత్మ బతకాలంటే, దేవునికి మనకే మధ్య సంబంధాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక గాలిలాగా ఈ మాటల్ని తీసుకెళ్తుండాలి. అలాగే నీకు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఆత్మ మూలంగా పుడితే, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తే ఈ ఫీలింగ్ వస్తుంది. అసలు నువ్వు ఈ పనులంటేనే నీకు చిరాగా వస్తుంది, నీకు అసలు ఇంట్రెస్ట్ లేదనుకో, స్టేటస్లు ఎందుకు పెడతాం, అవి ఎందుకు షేర్ చేస్తాం, అందులో ఏమైనా మన ముఖాలు ఉంటాయా? ఆ స్వామి గారి ముఖం,
ఆ నరేష్ గారి ముఖం, వీళ్ళ ముఖాలు మా ముఖాలు ఉన్నా కూడా మా కోసం కాదు కదా ప్రసారం చేసేది, ఎవరి కోసం? పోనీ మా ముఖాలు చూపించడానికి ఇష్టం లేదా ఆడియోలో అన్నీ పెట్టాలి, ఆడియోలో కూడా కన్వర్ట్ చేయొచ్చుదండి, అవునా? ఇక్కడ నీకు దేవుని వాక్యం పట్ల ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ప్రేరేపిస్తే, ఆత్మ మూలంగా పుట్టినవాడు చేసే పనులు ఇవి. ఏదో రకంగా మన ద్వారా ఏం జరుగుతూ ఉండాలి? దేవుని మాటలు అనేకులకి అందిస్తూ ఉండాలి. గాలి మన మాటలను అనేకులకు తీసుకెళ్తున్నప్పుడు నువ్వు అవకాశం ఉండి నువ్వేమి చేయకపోతే ఇంకా నువ్వేంటి, నీకు అసలు దేవుడి మీద ఇంకేం ఇంట్రెస్ట్ ఉంది, నువ్వేం పని చేస్తావు, ఇంకా నీకు పరలోకం ఎక్కడ వస్తుంది? ఇది ఆత్మ మూలంగా పుట్టినవారు చేసే పనులు. చివరిగా ఇంకేముంది? వర్షాలు రావడానికి గాలి తోడ్పడుతుంది. కాలుష్యాన్ని, వర్షాలు రావడానికంటే మేఘాలని తీసుకెళ్తుంది కదా, బైబిల్లో అది కూడా చెప్పాడు. ఒకసారి చివరిగా చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 21 ఉన్నతమైన మేఘములలో ప్రకాశించి ఎండ కనబడకయున్నను, గాలి మేఘములను పోగొట్టి, అంటే అప్పుడప్పుడు మేఘం పట్టే సూర్యుడు కనపడదు, అప్పుడు మేఘాలని పోగొట్టి సూర్యుడు రశ్మి మన మీద పడేలాగా ఎవరు చేస్తారంట? అంటే మేఘాలను కదిలించేది గాలి, మనకి వర్షాలను కురిపించేది, సూర్యరశ్మి మన మీద పడేలా చేసేది. అలాగే దేవుణ్ణి మనకి కనపడేలాగా, మనుషులకి అర్థమయ్యేలాగా, జీవవాక్యంతో వాళ్ళని తడిసి ముద్దయ్యేలాగా ఎవరు చేయాలి? మనం చేయాలి. వాళ్ళకి ఏదైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ తీసేయాలి, వాక్యం కురిపించాలి వాళ్ళ మీద. కార్యక్రమాలు చేసి, సెమినార్లు పెట్టి, సువార్త కార్యక్రమాలు పెట్టి, కృతజ్ఞత కొడుకుల ద్వారా ఇవన్నీ చేశాం కదా. ఇవన్నీ వాక్యం జనాల మీద కురిపించాలి. ఆ వాక్యం కురిస్తేనే పంటలు పండుతాయి, బతుకుతారు. నీళ్ళు కురిస్తే. అలాగే మనిషి బ్రతకాలంటే నిత్యము ఈ జీవవాక్యం, జీవ జలాలు కురవాలి. అది గాలిలాగా మనం చేయాలి. ఆ తర్వాత కాలుష్యాన్ని నివారిస్తుంది. మనం కూడా ఏం చేయాలి? చెడుని, పాపాన్ని, సమాజంలో ఉన్న అక్రమాలని, మూఢనమ్మకాలని, తప్పుడు నమ్మకాలతో మోసపోతున్న వారిని, వాస్తులని, జ్యోతిష్యమని, ముహూర్తాలని, రకరకాల మాయల్లో ఉన్నారు జనం. డబ్బంతా దోచుకుంటున్నారు అలాంటి వాళ్ళంతా. ఆ చెడుని అంతటిని మనం ఏం చేయాలి? క్లీన్ చేయాలి. అదంతా తప్పని ప్రకటించాలి. దెయ్యాలుగా మారిపోతారు అని, చచ్చిపోతే ఏమీ లేదని ఈ చెత్త సినిమాలన్నీ చూసేసి ఈ మోసంలో ఉన్న మనుషుల్ని ఏం చేయాలి? మనం క్లీన్ చేసి సత్యాన్ని చెప్పాలి, గాలి చేసే. చివరగా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. గాలి చేసే మరొక పని ఏంటంటే, తేడా వస్తే అందరినీ లేపేస్తుంది, అవునా కదా? తుఫాన్, హుదూద్ తుఫాన్, ఎన్నో తుఫాన్లు వచ్చాయి, గాలి వానలు. మొన్నే కరోనా వచ్చింది, ఏమందలేదు? ఆక్సిజన్ అందలేదు, ఊపిరి ఆడలేదు. ఆ గాలి లేకపోతే మనిషి మనుగడే ఉండదు. గాలి బతికేస్తుంది, గాలి చంపేస్తుంది కూడా. ఎందుకంటే దేవుడు చేస్తాడు దాని చేత. అందుకే మంచిగా ఉండాలి. దేవుని విషయంలో తేడా వస్తే మనం కూడా కట్ చేయాలి. ఇదంతా గాలి చేసే పని. దేవుని మూలంగా పుట్టినవాడు కూడా ఎలాంటి లక్షణాలు కలిగి, అంటే మనం లోకానికి గాలి లాంటి వాళ్ళు, ప్రాణవాయువు లాంటి వాళ్ళు. గాలి లేకపోతే ఒక 5 నిమిషాలు ఎలాగైతే విలవెల్లాడిపోయి చచ్చిపోతారో, క్రైస్తవుడి భూమి మీద లేకపోతే ఈ విశ్వమే ఉండదు. మనం ఉన్నాం కాబట్టి, దేవుని కోసం బ్రతికేవారు ఉన్నారు కాబట్టి ఇంకా ఇదంతా ఉంది. అలాంటి మనం ఒక గాలిలాగా ప్రతి చోటకి వెళ్ళి అనేకుల్ని బ్రతికించి ఈ మాటలు అందించి దేవుని పని చేయాలి, మహింపరచాలి. అలా కాకుండా పనికిరాని పనులు, పనికిరాని తిరుగుళ్ళు, పనికిరాని వ్యవహారాలు, వీటిల్లో సతమతం అయ్యామనుకోండి, గాలికి తిరిగే మనిషిని నిన్ను, ఆ తర్వాత గాలి కూడా అందని ఒక ప్రదేశానికి పోతాం. ఎక్కడ? అగ్ని ఆరదు, పొరుగు చావదు. కాబట్టి గాలికి తిరుగుతున్న మనుషులకి గాలి ఏం నేర్పుతుంది? ఇప్పుడు ఎవరికింతకని పాఠం? బయటోళ్ళకి కాదు,
పని ఉందని తెలిసి, ఆత్మ మూలంగా పుట్టిన మనం అని తెలిసి, దేవుని పనులు చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటున్న ప్రతి గాలిగారికి కన్నా క్షమించండి, గాలికి గాలి ఆడవాళ్ళకి, గాలి మగవాళ్ళకి. మీకు ఏం నేర్పుతుంది గాలి ఈరోజు? అది ఎంత తిరుగుతుందో, ఎంత పని చేస్తుందో, సమాజానికి ఎంత మేలు చేస్తుందో, ఋతువులు ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో, చెడుని ఎలా క్లీన్ చేస్తుందో, కాలుష్యాన్ని, ఇవన్నీ గాలి మనకి నేర్పిస్తుంది. నేర్చుకున్న మీరు గాలికి తిరగకుండా, రామోజీరావులాగా గాలిగా పోకుండా, గాలికి ప్రయాసపడి ఏమీ తీసుకుని పోకుండా, నిత్యాగ్నిదండకు వెళ్లకుండా, చక్కగా మీకు ఇచ్చిన డ్యూటీ, మీకు ఇచ్చిన పని పరలోకంలో మంచి ప్లేస్లో ఉండాలని ఈ పాఠం మీకు చెప్పడం జరిగింది. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను.